ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వినిపిస్తున్న నినాదం ఇది. ఈ మార్వాడి గో బ్యాక్ వెనుక ఏ శక్తులున్నాయి? ఇప్పుడే ఎందుకు ఈ మార్వాడి గో బ్యాక్ అనే వ్యవహారం వచ్చింది అన్న దానిపైన నిజంగానే తెలంగాణలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ సమాజంలో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి అంటే ఎన్నో దశాబ్దాల కిందటే వాళ్ళు మార్వాడీలు దే ఫ్రమ్ గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరే ప్రాంతం నుంచి అయినా సరే ఇక్కడికొచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళున్నారు. లేదా వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్ళున్నారు. సో, అటువంటి వాళ్ళను ఏ రకంగా ఇక్కడి నుంచి పంపించడం సాధ్యమవుతుంది? ఇక్కడి నుంచి వాళ్ళను తరిమేయడం సాధ్యమవుతుంది? ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వెనుక పక్కాగా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘ విద్రోహకర శక్తులున్నట్టుగా కూడా బలంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం శాంతి భద్రతలు సజాగా ఉన్నాయి. సో, ఇట్లా శాంతి భద్రతలు సజాగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ పరిపాలనను అస్థిరపాలు చేయాలనుకున్న వాళ్ళు, ఎవరో మొత్తం మీద అయితే దీనికి ఆజ్యం పోస్తున్నట్టుగా కనబడుతోంది. నిప్పురవ్వ ఎక్కడో పడింది సమ్‌వేర్. అది దావానలాగా మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ సిటీలో అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అది కర్ణాటక కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అస్సాం కావచ్చు, బీహార్ కావచ్చు, అనేక రాష్ట్రాల వాళ్ళు అనేక దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనకు విడిపోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ముందు కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. సో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో చెప్పిన మాట కూడా ఏమిటంటే, ఎంతో కాలంగా ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఏవో ఒక రకమైన ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ చెప్పారు. అందువల్ల మన భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళవచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు. ఆ ప్రాంతంలో తనకు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు, తనకు నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా మరే వృత్తినైనా చేసుకోవచ్చు. సో, రాజ్యాంగంలోనే ఉన్న దాని ప్రకారమే ఇవాళ మనం హైదరాబాద్ సిటీ చూస్తే ఒక మినీ ఇండియా లాగా కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సమస్య ఎక్కడో సికింద్రాబాద్లో మోండా మార్కెట్ దగ్గర ఒక పార్కింగ్ ఇష్యూ వచ్చిన చోట ఒక ఘర్షణ జరిగిన ఇష్యూ నేపథ్యంలో ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వచ్చింది. అయితే సహజంగానే అనేక పరిణామాల కారణంగా అంటే సాంఘికంగా, అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా వస్తున్న అనేక మార్పుల నేపథ్యంలో సరే చిన్న వ్యాపారులు దెబ్బతిన్న మాట నిజం తెలంగాణలో. అయితే తెలంగాణలో చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడం, ఇది కేవలం మార్వాడీల వల్లనే జరిగిందని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి. సో, ఈ షాపింగ్ మాల్స్ వల్ల చిన్న వ్యాపారాలు సహజంగానే గుట్టుపడ్డాయి. అట్లాగే ఎవరైతే చిన్న చిన్న షాప్స్ నడుపుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ దుకాణాలు కట్టివేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, ఈ కాంటెక్స్ట్లో మనం కనుక ఒకసారి చూస్తే ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అనేది ఇది చెల్లుబాటే వ్యవహారం కాదు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కానీ, మరొకరు కానీ, రేవంత్ రెడ్డి గారు అందరూ చెబుతున్న మాట ఏమిటి అంటే ఇదొక అంటే అందరినీ ఇంక్లూజివ్నెస్గా ఉండే ప్రాంతం ఇది. హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చినా సరే స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వేచ్ఛగా తమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. కనుక ఇప్పుడు ఈ స్లోగన్ రావడం వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉన్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఆ కుట్ర ఏమిటి, ఎట్లా జరుగుతోంది, ఏమిటి అనే దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా దీనిపైన లోతుగా స్టడీ జరగవలసి ఉంది, అధ్యయనం జరగవలసి ఉంది. ఎక్కడైతే జిల్లాలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దుకాణాల వాళ్ళు ఈ మార్వాడీలనండి లేదా మరో రకమైన
ఆహ్, ప్రాంతాలకు సంబంధించి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళ వల్ల ఆ దుకాణాల వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్న మాట నిజమే. సో, వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అటువంటి వాళ్ళందరినీ, చిన్న వ్యాపారస్తులందరినీ కాపాడాలి, లేకుంటే వాళ్ళకేదో రక్షణ లేకుండా పోయింది అనే ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదని ఒకటి వాదన వినిపిస్తోంది. అండ్ ఇంకొకటి కూడా మనం చెప్పాలనుకుంటే ఇవాళ దేశంలో ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, లేకపోతే బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, మరో నగరంలో కావచ్చు, కలకత్తాలో కావచ్చు, అనేక చోట్ల మన తెలుగు వాళ్ళున్నారు. ఇది కాకుండా అమెరికా లాంటి దేశంలోనే 40 లక్షలకు పైగా ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది జనాభా. అంటే మన తెలుగు వాళ్ళ జనాభా. అమెరికాలో ఒకవేళ ఇండియన్స్ అంతా వెళ్ళిపోండి అని ఒకవేళ అటువంటి స్లోగన్ ఇస్తే పరిస్థితి ఏంటి? అంటే ఇది ఆర్గ్యుమెంట్ సేక్ చెప్తున్నాను. బట్ అంటే ఇక్కడ ఇటువంటి నినాదం ఎవరు తీసుకొచ్చినా, ఒకవేళ ఎవరైనా అవాంఛనీయ శక్తులు తీసుకొచ్చినా దాన్ని తుంచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, పోలీసు యంత్రాంగం పైన ఉంది, అట్లాగే అన్ని రాజకీయ పార్టీల పైన కూడా ఉంది. ఇది రాజకీయ పార్టీల బాధ్యత కూడా. ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్పాడు. మారోడీలు ఎవరైతే ఉన్నారో ఈ నినాదం సరైనది కాదు, మారోడీల గో బ్యాక్ అనే దాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ సమర్థించదు, అటువంటి వాళ్లను ఏమాత్రం కూడా ఉపేక్షించదని కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాట నిజం. అట్లాగే బండి సంజయ్ ఆయన ఇంకొక రకమైన దాన్ని కోణాన్ని ఆవిష్కరించాడు. ఆయన ఇదంతా ఏదో ఏది హిందీ వాళ్ళందరూ, అంటే హిందీ బెల్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హిందువులే కాబట్టి, లేకుంటే బీజేపీకే వాళ్ళు ఓట్లు వేస్తారు కనుక వాళ్ళను వెలగొట్టడానికి ఏదో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా బండి సంజయ్ ఆరోపించాడు కేంద్ర మంత్రిగా. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఆయన అటువంటి మాటలు మాట్లాడవలసింది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఒక మత సామరస్యం అనండి, లేకుంటే అందరూ కలిసి ఉండే ఒక వాతావరణం అనండి, అది ఎంతో కాలంగా ఉంది. సో గంగా జమున తెహజీబ్ అని కూడా మనం అంటుంటాం. అందువల్ల ఏంటంటే ఈ రకమైన కుట్రలు ఏదైనా కావచ్చు, ఈ మారోడే గోబ్యాక్ అనండి, రేపు ఇంకొక రకమైన గోబ్యాక్ లాంటి స్లోగన్స్ కానీ, ఇవి తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలకు కూడా మంచిది కాదు.